మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ అభ్యర్థిగా 26వ వార్డు కౌన్సిలర్ కాశీపేట స్వర్ణలత కృష్ణ మాట్లాడుతూ వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మా వార్డులో ఏ సమస్యలు వచ్చినా గానీ నేను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, దాగం మల్లేష్, మెట్టపల్లి వెంకటస్వామి, యువత, వార్డు మహిళలు పాల్గొన్నారు. 26వ వార్డు కంకి కొడవలి గుర్తు స్వర్ణలత గారికి కాశీపేట స్వర్ణలత గారికి కాశీపేట స్వర్ణలత గారికి 26వ వార్డు కాశీపేట స్వర్ణలత గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల సందర్భంగా నేను కాశీపేట స్వర్ణలత కృష్ణ మన వార్డు 26వ వార్డు నుంచి సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేస్తున్నా. మన కమ్యూనిటీ పార్టీ నుండి బలపరిచిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. నాకు ఇలాగే మీ సపోర్ట్ ఇస్తూ నా సిపిఐ పార్టీని అభివృద్ధి పరుస్తూ ప్రజలలో ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తూ ముందుకు అడుగు ఇస్తూ ఈ వార్డు తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు. నీటి సమస్యలున్నా, డ్రైనేజ్ సమస్యలున్నా, రోడ్డు సమస్యలున్నా, బోర్ సమస్యలున్నా, ఏ సమస్యలున్నా, పెన్షన్స్ కానీ ఇంటి నిర్మాణ సమస్యలున్నా కానీ ముందడుగు వేస్తూ ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ భారీ మెజార్టీతో నేను ప్రతి పనికి ముందడుగు వేస్తానని హామీ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత కొన్ని సమస్యలు ఉన్నాయి మీ విలేజ్లో, మీ వార్డులో. దానికి మీరు ఎలా స్పందిస్తారు? అంటే మీరు ప్రచారంకి వెళ్తున్నారు కదా, వాళ్ళు మీకు సిపిఐ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీకు ఇప్పుడు సిపిఐ పార్టీ తరఫున ప్రతి విలేజ్కి గడప గడపకి వెళ్తున్నారు కదా, మీకు ఎలా స్పందిస్తున్నారు? అంటే ప్రజలు మీ ఓటర్లు పార్టీ పరంగా నన్ను ఆదరించి అభిమానిస్తూ ముందడుగు చూపిస్తున్నారు. నువ్వు కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని వాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మా సమస్యలను పరిష్కరిస్తామని నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తాను. ప్రజలు సమస్యలు ఉన్నాయి, మంచినీటి సమస్యలు బాగానే ఉన్నాయి. అవన్నీ నేను గెలిస్తే ఖచ్చితంగా వాటి సమస్యలన్నింటినీ ముందడుగేసి పరిష్కరిస్తాను. మంచినీటి సమస్యలు కానీ, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కానీ, పెన్షన్స్ కానీ ప్రతి ఒక్క పనిని నేను చేస్తాను. నా వార్డు నుండి 26వ వార్డు నుండి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే 24 గంటల్లో అందుబాటులో వండుకుంటూ ప్రతి ఒక్కరి సమస్యను అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సమస్యను వినుకుంటూ వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తానని భారత కమ్యూనిస్ట్ పార్టీ 26వ వార్డు కాశీపేట స్వర్ణలతను నిలబెట్టడం అనేది జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఆమెను ఏదైతే ఉన్నదో భారీ మెజార్టీతో గెలిపిస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఉన్నది, సుదీర్ఘమైన చరిత్ర గల భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ రావడం అనేది జరిగింది. ఈ మున్సిపల్ ఎలక్షన్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా కామ్రేడు కాశీపేట స్వర్ణలతను నిలబెట్టడం అనేది జరిగింది. ఆమెను భారీ మెజార్టీతో గెలిపిస్తే మేమేదైతుందో భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కాల్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఎల్లవేళలా మీకు అండగా ఉండి అన్ని సమస్యల పరిష్కారం చేస్తుంది. గతంలో నేను సర్పంచ్గా 6 సంవత్సరాలు బెల్లంపల్లి గ్రామ పంచాయతీ, సండ్రిపల్లి గ్రామ పంచాయతీలో నేను కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సహకరిస్తూ ఆమెను ముందుకు తీసుకుపోతూ అన్ని సమస్యల పరిష్కారం చేయడమే కాకుండా వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ కంకి కొడవలి గుర్తుకే మంచి స్పందన ఉన్నది. ఇన్ని పార్టీలు పోటీ చేసినప్పటికీ కూడా ప్రధానమైన పార్టీలు 4. ఒకటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కంకి కొడవలి గుర్తు, మిగతాయి ఉన్నాయి. వాటిని కాకుండా
గతంలో ఏదైతే ఉన్నదో ఇప్పుడు పనిచేస్తూ ఉన్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండా యూనియన్. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీని కంకికోడని గెలిపించాలని చెప్పి అందరూ కృతనిశ్చయంతో ఇప్పుడు ఉన్నారు. ఒకటే రోజు ఉన్నది మధ్యలో. అదేదైతే రేపటికి ప్రచారం సమాప్తి అవుతుంది. అందువల్ల మేమేదైతుందో ప్రజలను ఏదైతుందో రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళకి ఏదైతుందో సూచనలు చేస్తా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి కామ్రేడ్ కాశీపాటి సువర్ణలత అనేది ఏదైతుందో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి. భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వమే బెల్లంపల్లి పట్టణంలో 1942లో భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల వారసత్వంగా సింగరేణి బొగ్గాని కార్మికుల ప్రియతమ నాయకులుగా సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకులు కామ్రేడ్ బాషెట్టి గంగారాం, పోతుగంటి పోచెట్టి, గౌరవనీయులు పెద్దలు కామ్రేడ్ గుండమల్లి గార్ల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదిగి పెద్దలు చిప్పనరసయ్య గారి నాయకత్వంలో కూడా అనేక పోరాటాల నేపథ్యంలో పౌర హక్కుల కోసం, లాకాప్ డెత్తుల కోసం, భూ అక్రమ ఎన్నికల్లో ఏదైతే మేము కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థుల పక్షాన ప్రచారానికి పోతున్న సందర్భంలో ప్రజలు కమ్యూనిస్టు పార్టీని పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ బూర్జువా పార్టీలో ఓటేయం, కమ్యూనిస్టు పార్టీకే ఓటేస్తాం, కంకికోడు వల్లనే ఆదరిస్తాం, కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులనే ఆదరిస్తామని మొత్తం వార్డులలో కూడా విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సింగరేణి కాలనీ వర్కర్స్ యూనియన్ పక్షాన ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేయలేదు ఏమనగా, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో మా కౌన్సిలర్ల పక్షాన, రేపు గెలిచే కౌన్సిలర్ల పక్షాన, భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన, సింగరేణి కాలనీ వర్కర్స్ యూనియన్ పక్షాన ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రోడ్స్, డ్రైన్స్, విద్యుత్ సమస్య ఇవన్నిటి కూడా పరిష్కరించడంతో పాటు ఏదైనా విషయంలో జరుగుతున్న అవినీతి ఏదైతుందో దాన్ని కూడా మేము నివారించడానికి ప్రయత్నం చేస్తాం. మున్సిపల్ మీద సంపూర్ణ అవగాహన, ఏదైతే గతంలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ గెలిచినప్పటికీ వాళ్ళు దోపిడీ వర్గ పార్టీలు కాబట్టి స్వేచ్ఛంగా ప్రజల పక్షాన నిరంతరం కష్టజీవుల పక్షాన పోరాడే భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులనే బెల్లంపల్లి పట్టణం మున్సిపాలిటీలో అత్యధిక మేయర్తో గెలిపించాలి. అలాగే 26 వార్డు ఏదైతే ఉందో ఈ 26 వార్డులో పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి కామ్రేడ్ సాసిపేట స్వర్ణలత కిస్తగార్ల కంకికోడవలి గుర్తుకే మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాం. ఏం లేదు, చెప్పండి. బెల్లంపల్లి మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ తరపున నమస్కారాలు తెలియజేస్తూ, భారత కమ్యూనిస్టు పార్టీ 6 అభ్యర్థులను ఈ మున్సిపాలిటీ రణరంగంలో ఉంచడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మనం చూసుకుంటే 26వ అభ్యర్థి కాసిపేట స్వర్ణలత కృష్ణ గారికి మద్దతుగా ఈరోజు ఇంటింటికి తిరగడం జరిగింది. ప్రజలందరూ ఆదరిస్తున్నారు. కాబట్టి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీ చరిత్ర మీ అందరికీ తెలుసు. ఇక్కడ కామ్రేడ్ అమరజీవి గుండా మల్లేష్ గారు చేసిన అనేకమైన సేవలు ఉన్నాయి. కాబట్టి ఆ విలువలోనే కూడా ఇక్కడ మేము అభ్యర్థులు నిలబెట్టాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. గతంలో ఉన్న వారు ఏం చేశారో మేము చూసాం. కాబట్టి మా అభ్యర్థులను గిట్ట గెలిపించినట్టయితే, ఈ వార్డులో స్వర్ణలతని గిట్ట గెలిపించినట్టయితే ప్రజల సమస్యలు ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, ఆధార్ కార్డు సమస్య కానీ, ఈరోజు ఇంటి పర్మిషన్ కావాలంటే 1000 రూపాయలు వసూలు చేసే విధానానికి రద్దు చెప్తూ నీతిగా ధర్మంగా పనిచేసి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు వస్తాయో ఎలాంటి లంచం లేకుండా, లంచాన్ని తావేయకుండా నిజమైన ప్రజలకు అందించడం కోసం స్వర్ణలత గారు తప్పకుండా కృషి చేస్తారు. కాబట్టి ఈ యొక్క వార్డు సభ్యులందరికీ మేము చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మన వార్డును, మన బెల్లంపల్లిని అభివృద్ధి చేసుకోవడం కోసం కమ్యూనిస్టు పార్టీ కంకికోడవలి గుర్తుకు ఓటే స్వర్ణలతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బెల్లంపల్లి వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.